తీసుకోండి, ఏ సిటీ అయినా ఎక్కడైతే వాటర్ ఉండిందో అక్కడైనాయి. ఈరోజు చెన్నై తీసుకుంటే చెన్నై ఎక్కడైంది? ఆ సముద్రం పక్కనైంది. కలకట్ట ఎక్కడైంది? అక్కడైంది. ఇక్కడ సి పక్కనే. ఈరోజు కొచ్చిన్ తీసుకోండి, అక్కడైంది. అంతేందుకు సింగపూర్ తీసుకోండి, సింగపూర్ ఎక్కడైంది? నది పక్కనే. సింగపూర్ ఒక ఫిషర్మెన్ విలేజ్ 67 సంవత్సరాల క్రితం ఒక ఫిషర్మెన్ విలేజ్. కాబట్టి వాటరు ఆ రోజు ముఖ్యమంత్రి గారు కూడా చాలా క్లియర్గా శ్రీకృష్ణ కమిటీ కూడా రిపోర్ట్లో చూడండి, ఒక పేజీలో ఇండెక్స్ ఇచ్చారు. శ్రీకృష్ణ కమిటీ ఒక పేజీలో ఇండెక్స్ ఇచ్చింది. ఆ ఇండెక్స్లో వాటరు, రైల్వే, నేషనల్ రోడ్డు మార్గము ఇవన్నీ తీసుకుంటే హై ప్రయారిటీ ఇండెక్స్ ఇక్కడికే ఇచ్చారు. హై ప్రయారిటీ ఎక్కడ ఇచ్చారంటే అమరావతికే ఇచ్చారు. శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్లో ఆయన రకరకాలుగా రాశాడు, రకరకాల ప్లేస్ అన్నీ సజెస్ట్ చేస్తూ తర్వాత ఒక ఇండెక్స్ ఇచ్చాడు. ఎక్కడ విజయవాడ, గుంటూరా, లేకుంటే ప్రకాశమా, లేకుంటే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఆ ఇండెక్స్లో చాలా క్లియర్గా ఇచ్చిన పాయింట్లో మెజారిటీ పాయింట్స్ ఇక్కడే ఇచ్చారు. మీరంతా స్టడీ చేయాలి. పైన ఏదో మైండ్ నెగటివ్ పెట్టుకొని నెగటివ్ మైండ్తో మాట్లాడటం కాదండి. తరోగా స్టడీ చేయండి, పిన్ పాయింట్గా మాట్లాడండి. ఏదైనా ఉంటే ఖచ్చితంగా మేము స్వీకరిస్తాం, దాన్ని చేస్తాం. అంతేగాని ఏదంటే అది మాట్లాడి ప్రజల్ని మాత్రం అడ్డదారులు పట్టించారు. ఖచ్చితంగానండి. ఏదైతే ఈరోజు స్మార్ట్ ఇండస్ట్రీసు, స్మార్ట్